హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను చెప్పే ఈ రెసిపీ చాలా ఇంపార్టెంట్ ఈ టైంకి. అంటే ఉగాది వచ్చేలోపు ఈ టైంలో మనం ఈ రెసిపీ చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి, తినాలి. ఎందుకంటే ఇప్పుడు వైరల్ ఫీవర్స్ కానీ గవద బిళ్ళలు లేకపోతే పొంగు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికీ కూడా ఇది చాలా మంచి అంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. దీనికి ఏంటంటే దీన్ని శొంఠి కారం అంటాము. ఇది చిన్న ముక్క చూడండి, ఒక అంగుళం ముక్క శొంఠి, ఒక 5-6 చిన్నవి ఎండుమిర్చి, ఒక కప్పు చిన్న కప్పు ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, వీటిని వేసి మనం కారం చేద్దాం. శొంఠి కారం అంటాం ఇది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు ఇలా ఉగాది పండక్కి వచ్చేలోపు 1 నెల లోపు ఈ కారం తయారు చేసేవారనమాట. కారం తయారు చేసి గవద బిళ్ళలు అలాంటివి కూడా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. కారణం తెలియదు కానీ నాకు ఇది మాత్రం అయితే చేసేవారు. సరే నేను ఈవేళ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చూడండి, ఇది శొంఠి ఉంది కదా, ఇది కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట. చేసుకుని వేయించుకొని పొడి కొట్టుకుందాం. ఓకేనా. వీటికి నేను ఈ ఎండుమిర్చి చిన్న ముక్కలుగా తరుగుతాను, కట్ చేస్తాను. తర్వాత ఈ శొంఠి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను. కంపల్సరీ ఇది ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇది కొంచెం అన్నంలో కనీసం ఒక 2 ముద్దలు ఈ కారంతో తింటే మనకి ఇప్పుడు వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఇది తప్పనిసరిగా తయారు చేసుకోండి. ఓకేనా. నేను ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను, డిష్. ఇవి వేయించడానికి వీలుగా అనమాట. అయితే ఈ ఎండుమిర్చి, ఈ శొంఠి కూడా నేను ముక్కలుగా చేసుకుంటాను. దీనిలోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాస్త ఉప్పు కూడా దీంతో కలిపి వేయించుకోవాలి. నేను అది కూడా చూపిస్తాను. ఓకేనా. ఇప్పుడు వీటిని రెడీ చేసుకుందాం. చూడండి, ఎండుమిర్చి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేశాను. శొంఠి కలవంలో చితక్కొట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా విప్పదీసాను అనమాట. జీలకర్ర, ఇవన్నీ ఇప్పుడు మనం డ్రై పాన్లోనే వేయించుకుందాం. ఆయిల్ వేయకూడదు దీనికి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ శొంఠి వేసుకుందాం. విప్పదీసిన శొంఠి ఇలా డ్రై పాన్లో వేసుకుని వేయించుకుంటూ ఉందాము. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసుకుందాం. వాటిలో ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్న 1 నిమిషానికి మనం మిగతా ధనియాలు, జీలకర్ర వేసుకుందాం. ఇవన్నీ కూడా డ్రై పాన్లోనే వేయించాలి. ఇప్పుడు ధనియాలు మనం తీసుకున్న 1 స్పూను జీలకర్ర కూడా వేసేసుకుని కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి. ఇవి హైలో పెట్టకూడదు, ఫ్లేము సిమ్లోనే వేయించుకుంటే మంచి స్మెల్తో కూడిన చాలా మంచి సువాసన వస్తుంది అన్నమాట వేగుతూ ఉండగా. అలాగా వేగుతున్నప్పుడు మనం వాటిని సిమ్లోనే వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో పెట్టకూడదు. ఒక 3 నిమిషాల్లో ఇవి వేగిపోతాయి. అప్పటి వరకు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆరిన కరివేపాకు వేస్తున్నాను నేను. సమ్మర్ వచ్చేసింది కదా, ఒకవేళ మనం మార్నింగ్ కరివేపాకు తీసుకొచ్చి ఇలాగ ఓపెన్గా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓపెన్గా ఉంచితే ఇలా అయిపోద్ది. శొంఠి మాత్రమే వేసుకోవాలి, ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే బాగా వేడి చేసేస్తుంది. అందుకని ఇంత పొడికి 1 అంగుళం ముక్క అయితే సరిపోతుంది శొంఠి కొమ్ము. ఇంకా ఎక్కువ చేసుకోగలిగితే ఇంకా ఎక్కువ అప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. నేను 1 కప్పు కారానికి మాత్రమే చేస్తున్నాను. ఇదే స్టేజ్లో చూడండి, ఉప్పు కూడా వేస్తున్నాను. ఈ శొంఠి కారానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను.
చూడండి గలగల సౌండ్ వస్తుంది కదా, బొట్టు వచ్చేస్తుంది, అందుకని కాస్త గొంతు పట్టేస్తుంది. ఇలాంటి గలగల సౌండ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని వీటిని ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపిన తర్వాత కూడా 2 నిమిషాలు ఇలాగా వేయించుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటాయి. ఇది చాలా ఆరోగ్యం, తప్పనిసరిగా చేసుకోండి మర్చిపోకుండా. రుచికి రుచి ఉంటుంది, మనకి ఈ టైంలో కావాల్సిన ఆరోగ్యం వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే ఉగాదికి మనం ఉగాది చట్నీ చేసుకుంటాం కదా, షడ్రుచులతో కలిపిన చట్నీ చేస్తాం కదా, అది కూడా ఎందుకంటే ఇప్పట్లో వచ్చే హెల్త్ ఇష్యూస్కి చెక్ పెట్టడానికి. ఎందుకంటే వేప చేదు, తర్వాత తీపి పులుపు, కొత్త చింతపండు వస్తుంది కదా ఇప్పుడు, అవన్నీ వేసి మనం ఉగాది పచ్చడి చేసుకుంటే అది కూడా చాలా ఆరోగ్యం కాబట్టి చేసుకుంటాము. ఇప్పుడు బాగా చల్లారినవి ఇవన్నీ కూడా. ఈ చల్లారని వాటిని మనం ఇలాగ ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకుని ఈ కారం తయారు చేసుకుందాం. దీనిలో వెల్లుల్లిపాయ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. శొంఠి వేసిన దానిలో వెల్లుల్లిపాయ వేయకూడదు. అలా కాకుండా మీరు ఉప్పు కూడా వేయించేసుకున్నాం కదా, చాలా రుచిగా ఉండటమే కదా ఆరోగ్యం కూడా. మర్చిపోకుండా ట్రై చేయండి. ఇది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. చూడండి ఎలా తయారవుతుంది శొంఠి కారం. అయితే ఈరోజు నేను మా వారి కోసం బ్రౌన్ రైస్ చేశాను అనమాట. రైసు అందుకని, అంటే మరి తక్కువ పట్టున్న రైస్, అందుకని దానిలోకి వేస్తున్నాను. నేను కూడా ఇదే తింటాను ఈరోజు. ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. ఓకేనా, తప్పనిసరిగా ట్రై చేయండి మీరు కూడా. ఇది ఎంతో ఆరోగ్యం. ఇప్పుడు ఫీవర్లు కానీ కోల్డ్ కాఫ్ ఇలాంటివి ఏమీ రాకుండా ఉంటాయన్నమాట. తప్పనిసరిగా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.